అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు simpleastrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. ధనుసు రాశి వాళ్ళందరికీ 22 డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశ్యాధిపతి గురువు వృషభ రాశి శత్రు క్షేత్రంలో గత ఎన్నో నెలలుగా ఉండిపోయారు. మరి 6 నెలలుగా అక్కడ ఉండిపోవటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి మానసికంగా అంటే అంతరంగంగా చూసుకుంటే అంత అదృష్టం కలిసి వచ్చినట్టు కనిపించటం లేదు. అలాగే చికాకు ఎక్కువగా ఉంది. అనుకున్న పని సరిగ్గా జరగట్లేదు. అలాగే పనులు వాయిదా పడడము, అనారోగ్యానికి గురవ్వడము లాంటివన్నీ జరుగుతున్నాయి. శత్రువుల పీడ ఎక్కువగా ఉండడము, అప్పుల బాధలు ఉండడం కూడా కొందరికి ఉందన్నమాట. అందుకే ధనుసు రాశి వాళ్ళు రోజు 16 సార్లు గురు మంత్రం చదవండి. మీరు కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు పెట్టండి. దానికి 16,000 జపాలతో మా దగ్గర ఉంటాయి. అది 3 క్యారెట్ల బరువు, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ నేనే చేసి పెడతాను. దాన్ని ధరించి గురువారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో పూజలో పెట్టి వేసుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని రోజు 16 సార్లు చదవండి. మీకు నచ్చిన గురువు దత్తాత్రేయ స్వామిని దండం పెట్టుకోండి. అన్ని శుభాలు జరుగుతాయి. ధన ఆదాయానికి లోటు లేదు, కానీ సక్రమంగా రావట్లేదు. ఏది ట్రై చేసినా నేరుగా కష్టపడితే రాదు, డొంకతిరుడుగానే వస్తుంది. అనేక రకాల ఆదాయం ఉంటుంది. కుటుంబ సంతోషం కొరకు మీరు పాటు పడండి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. అందరి యొక్క మన్ననలు పొందుతారు. మీకు ఆ చేతి కింద పనిచేసే వాళ్ళు చాలా నమ్మకమైన వ్యక్తులు మీకు ఉంటారు. మీకు విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనాలంటే మీ జాతకం చూడాలి. అందులో దశ అంతర్దశ చూసిన తర్వాతనే చెప్పాలి. తొందరపడి ఇప్పుడు కొంటే ఇబ్బందులు వస్తాయి. సంతానం విషయంలో మీకు ఎటువంటి విషయాలు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతానం యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకొని హనుమాన్ చాలీసా లాంటివి రోజు చదువుకోవటం మంచిది. అలాగే తెల్ల పగడం ధరించిన తర్వాత అలాంటి పనులు చేయొచ్చు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు అనేవి కొంతవరకు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉండాలంటే రోజు విష్ణు సహస్రనామం చదవాలి. లేని పక్షంలో కొంత ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మానసిక స్పర్ధలు ఉండే అవకాశాలు లేకపోలేదు. పెళ్ళి కాని వాళ్లకు ధనుసు రాశి వాళ్ళందరికీ టైం పడుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు అలాగే ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్త వహించడం మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతింటాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టం ఉంది. తండ్రులు, పెద్దల ఆశీస్సులతో మంచిగా ముందుకు దూసుకు వెళ్తారని చెప్పాలి. ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా కఠినంగా ఉంది. ఎంత కష్టపడ్డా గుర్తింపు ఉండదు. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అది మంచి సమయం కాదు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని విషయాలు ఆలోచించుకొని కాస్త టైం తీసుకొని ఉండాలి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉందన్నమాట. అలాగే స్కై ఈజ్ ద లిమిట్ అంటారు చూసారా, ఆ విధంగా వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఖర్చుల విషయానికి వస్తే బాగా ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తూ, జాతకపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి 50 పేజీలు పంపిస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గోపాల్ అయ్యంగార్.